వెరీ గుడ్. ఇప్పుడు ఒక నలుగురు మన దగ్గరకు వస్తున్నారు. రావాలి త్వరగా. మౌనిక, భార్గవి, ధరణి, అక్షయ. పిల్లలు వీళ్ళ నలుగురిని మీరు చూడండి. వీళ్ళ దగ్గర ఏమున్నాయో మీరు చూసి నాకు చెప్పాలి. జాగ్రత్తగా చూసి చెప్పాలి అందరూ. అందరూ చూసి అక్క వాళ్ళ దగ్గర ఏమున్నాయో చెప్పాలి. ఆ పిల్లలు ఆ ఫస్ట్ అక్క దగ్గర ఏముంది? ఏముంది? వెరీ గుడ్. రెండో అక్క దగ్గర ఏమున్నాయి? 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 ఎంత ఇవి? 2000. ఇవేంటి? పెద్దవా? గోల్డ్. ఇవేంటి? బైబిల్. ఇప్పుడు వీళ్ళని వీళ్ళ దగ్గర ఉన్న వాటిల్లో మిమ్మల్ని మీలో నుండి ఒక్కొక్కరిని పిలుస్తాను నేను. మీరు ఏం కోరుకుంటారో చూద్దాం, సరేనా? ఇప్పుడు ఫస్ట్ నేను సందీప్ అన్నని పిలుస్తాను. పెద్ద చెప్పండి సందీప్ అన్న చూద్దాం. సందీప్ అన్న ఏం కోరుకుంటారో చూద్దాం. పిల్లలు జాగ్రత్తగా చూడండి. సందీప్ అన్న వస్తున్నాడు. వచ్చి సందీప్ అన్న ఇప్పుడు సందీప్ వీటిలో నుంచి నీకు ఏం కావాలో ఒకటి తీసుకొని వెళ్ళి. ఒక్కదానికే ఛాన్స్ ఇస్తా. ఒక్కటి తీసుకొని వెళ్ళి చూడు. సందీప్ అన్నకి ఫోన్ అంటే ఇష్టం అంటారా? చెప్పలేడు పెద్దగా. సందీప్ అన్న ఫోన్ తీసుకెళ్తున్నాడు. తర్వాత ఇప్పుడు అఖిల్ అన్నని పిలుస్తా. అఖిల్ అన్న ఏం తీసుకుంటాడో చూద్దాం. సైలెంట్ గా ఉండండి. ఇప్పుడు అఖిల్ అన్నని చూద్దాం. ఏం తీసుకుంటాడో చూడండి పిల్లలు. అఖిల్ అన్నకి డబ్బులు బాగా ఇష్టం. అఖిల్ అన్నకి 2000 రూపాయల నోట్ అంటే ఇష్టం అంటారు. అఖిల్ అని తీసే పెద్ద చెప్పలేదండి. ఓకే. ఇప్పుడు నక్షత్రాలు పిలుద్దాం రా. మన సండే స్కూల్ స్టూడెంట్ నక్షత్ర అక్క ఏం తీసుకునేదో చూద్దాం. పెద్ద చెప్పలు కూడా అక్కడ ఆహ్వానించండి. చప్పట్లు. ఏం తీసుకుని తరుగున్నారు పిల్లలు మీరు? మీకు ఎట్లా తెలుసు? నక్షత్ర అక్క గోల్డ్ తీసుకెళ్తుందిరా పిల్లలు. అక్కకి గోల్డ్ అంటే బాగా ఇష్టం కదా. మీకు ఎంతమంది గోల్డ్ ఇష్టం? మీ ఎంతమంది గోల్డ్ ఇష్టమా? ఓకే, ఆల్మోస్ట్ ఆఫ్ గర్ల్స్ గోల్డ్ తీసుకుంటారు కదా. ఓకే సరే, ఇంకొకరిని పిలుద్దాం. మనం మొదటి పిలుద్దాం. మొదటి ఏం తీసుకుంటాడో చూద్దాం. అందరు పెద్దగా మొదటి చెప్పలు ఉండండి. చెప్పట్లు. పిల్లలు మొదలు వస్తున్నాడు. ఏం తీసుకుంటారో చూద్దాం. చూడండి ఫోన్ ఇస్తున్నారు పిల్లలు. అరే ఫోన్ లో చాలా రకాల చెడ్డ అలవాట్లు ఉంటాయి. ఫోన్ లో మంచికి ఉపయోగపడుతుంది, చెడుకి ఉపయోగపడింది కదా. అయ్యో మొదన్న ఫోన్ వద్దంటున్నాడు. ఫోన్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. డబ్బులు చూస్తున్నాడు రా. అరే పిల్లలు, డబ్బులు ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. డబ్బులు ఉండడం వల్ల చాలా కీడులు తెచ్చుకుంటాం. అయిన వాళ్ళకు దూరం అవుతాం, బంధువులకు దూరం అవుతాం. అందుకే డబ్బులు అంటే వద్దంటున్నాడు మొదన్న. మీకు డబ్బులు కావాలా? కావాలి. అన్న బంగారం చూస్తున్నారు పిల్లలు. అప్పుడు బంగారం కూడా వద్దంటాడు. ఎందుకంటే ఈ లోకంలో బంగారం వ్యర్థం. మనం పరలోక రాజ్యానికి వెళ్తే అక్కడ బంగారపు వీధుల్లో నడుస్తాం మనం. అందుకని బంగారం వద్దంటున్నాడు. తర్వాత పిల్లలు అన్నయ్య బైబిల్ సెలెక్ట్ చేశారు. పెద్ద చెప్పలేనంట పెద్దగా. సరే పిల్లలు, ఇప్పుడు బైబిల్ తీసుకొని అన్న బైబిల్ చదవడం ప్రారంభించాడు. అరే అన్నకి ఫస్ట్ ఫోన్ వచ్చింది. పెద్ద చెప్పలేనండి. వెరీ గుడ్. తర్వాత రెండో వచ్చిన చదువుతుంటే అన్నయ్యకి బైబిల్ డబ్బులు వచ్చినాయి. చెప్పట్లు. అరే వినిపించట్లా. తర్వాత అన్నకి మళ్ళీ బైబిల్లో గోల్డ్ వచ్చిందిరా. వెరీ గుడ్. చూసారా పిల్లలు, ఒక్కొక్కరిని పిలిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్కటే వచ్చింది. కానీ ఎవరైతే బైబిల్ అయినటువంటి జ్ఞానాన్ని సెలెక్ట్ చేసుకుంటారో
ఇవన్నీ కూడా దేవుడు వారికి ఇస్తాడు. సొలొమోను కూడా అంతే కదా. సొలొమోను దీర్ఘాయువును గాని ఘనతను గాని ఆస్తిని గాని కోరుకోలా. ఏం కోరుకున్నాడు? జ్ఞానాన్ని కోరుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? దీర్ఘాయువునిచ్చాడు, ఆస్తినిచ్చాడు, బంగారాన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఇప్పుడు అన్న వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కడే తీసుకెళ్ళాడు. కానీ మొదటి వస్తే బైబిల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. బైబిల్లో ఫస్ట్ ఏమొచ్చింది? ఫోన్ వచ్చింది. రెండోది ఏమొచ్చింది? ఏమొచ్చింది? డబ్బులు వచ్చినాయి. మూడోది ఏమొచ్చింది? బంగారం వచ్చింది. అంటే ఒక్క బైబిల్ సెలెక్ట్ చేసుకుంటే, బైబిల్ని మనం ఆశ్రయిస్తే ఇవన్నీ కూడా దేవుడు మనకిస్తాడు. మనం మొట్టమొదట బైబిల్ని ప్రాధాన్యం చేసుకోవాలి. కంటక వాక్యాలు మనందరం చదవాలి. పిల్లలు కంటక వాక్యాలు మనం చదివితే ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడు. డబ్బులు ఇస్తాడు, బంగారం ఇస్తాడు. మీకు ఫోన్లు అంటే ఇష్టం కదా, ఆ ఫోన్లు కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి మీరు మొట్టమొదటి ఏం కోరుకోవాలి? బైబిల్ అంటే ఏంటి? జ్ఞానము. వెరీ గుడ్. ఎవరు చెప్పింది జ్ఞానం? స్వప్న ఇక్కడ స్వప్న పెద్ద చెప్పలేరంట. స్వప్నకి ఒక చాక్లెట్ పెద్ద చెప్పండి. సరే, ఈ రోజు నుంచి ఎంతమంది బైబిల్ని కోరుకుంటారు? అంటే కంటక వాక్యాలు ఎంతమంది చదువుతారు? ఎంతమంది జ్ఞానం సంపాదించుకుంటారు? వెరీ గుడ్. అందరూ చేతులు తెచ్చండి. ఓకే, కంటక వాక్యం చెప్పుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? అందరూ బైబిల్స్ ఓపెన్ చేయండి. సామెతల గ్రంథము తీసారా? సామెతల గ్రంథము. మరి ఇంకా ఎవరు తీలా? సామెతలు 3వ అధ్యాయము 14వ వచనము. సామెతలు 3వ అధ్యాయము 14వ వచనము. సామెతలు 3వ అధ్యాయము ఆ 3వ అధ్యాయము 14వ వచనము. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. ఎవ్వరు చెప్పట్లేదు, పెద్దలు చెప్పాలి. ఇప్పుడు సామెతలు వినిపించట్లా. సామెతలు 3వ అధ్యాయము 14వ వచనము. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. ఎవరికి వచ్చింది కంటక వాక్యం? ఓకే, అక్క వచ్చిందంట. ఫస్ట్ లైస్ చేసింది అక్క. రా, వెరీ గుడ్. పెద్ద చెప్పలేదు అక్కకి. నెక్స్ట్ వీక్ ఎవరు చెప్తారో చేతులు ఎత్తాలి. వెండి సంపాదించిన కంటే జ్ఞానం సంపాదించడం మేలు, అపరంజి సంపాదించిన కంటే జ్ఞాన లాభం పొందడం మేలు. పెద్ద చెప్పలేదు. సైలెంట్ క్లాస్. సైలెంట్ క్లాస్. 1 2 3 4 5 6 7 8 9 10. అక్కడ ఒక చిన్న చాక్లెట్. పెద్ద చెప్పలు కూడా అక్కకి. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరికి వచ్చింది ఇంకా? ఈ అమ్మాయి గ్రీన్ షర్ట్. రా, త్వరగా రావాలి, టైం అవుతుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం. వెండి సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడం మేలు,
అపరంజి సంపాదించడం కంటే జ్ఞానము నాలుక మేలు. కరెక్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. అక్కడ కూడా చాక్లెట్. నెక్స్ట్ బాయ్స్ నుంచి ఎవరు చెప్తారు? అబ్బాయి రైస్ చేసాడు వీడు. రా, త్వరగా రావాలి, టైం అవుతుంది. త్వరగా త్వరగా పరిగెత్తాలి. సామెతలు 3వ అధ్యాయం 14వ వచనం. వెండి సంపాదించిన కంటే జ్ఞానం సంపాదించడం మేలు. అపరంజి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం జ్ఞాన లాభం సంపాదించడం మేలు. సైలెంట్ క్లాస్. 5 సైలెంట్ క్లాస్. 1 2 3 4 5. వెరీ గుడ్. అన్నకు కూడా చాక్లెట్. ఇంకెవరు? ఇంకొకరు లాస్ట్ అండ్ ఫైనల్. అబ్బాయి త్వరగా రావాలి. అసలు పిల్లవారు సామెతలు 3:14. వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం మేలు. అపరంజి సంపాదించడం కంటే జ్ఞానం పొందడం మేలు. వెరీ గుడ్. పెద్ద చెప్పండి ఉండండి. సైలెంట్ క్లాస్. 10 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. అన్నకు కూడా చాక్లెట్. ఓకే పిల్లలు, ఈ కథ అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది కదా? చేతులు ఎత్తండి. ఏం సంపాదించుకుంటారు మీరు? ఏం సంపాదించుకుంటారు? సొలొమోను కోరుకున్నది ఏంట్రా? సొలొమోను కోరుకున్నది ఏంటి? ఏం కోరుకున్నాడు? ఆ దేవుడు ఏమిచ్చాడు సొలొమోనుకి? ఇంకేమిచ్చాడు? బంగారము, ఆస్తి, ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. మీకు కావాలంటే మీరేం కోరుకోవాలి? బైబిల్ అంటే జ్ఞానాన్ని కోరుకోవాలి. ఎంతమంది కోరుకుంటారు? ఓకే, వెరీ గుడ్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకోండి. 1 1 1. మోకాళ్ళు వేయాలి అందరు. 1. ఎవరు మోకాళ్ళు వేయలేదు. వెనకన్న వాళ్ళు, అక్క వాళ్ళు ఎవరు కూడా మోకాళ్ళు వేయలేదు. దేవునికి ప్రార్థన చేయాలరా పిల్లలు. మనందరం యేసయ్యా ఈ సిరీస్లో మేము మంచి జ్ఞానం పొందుకోవాలి. యేసయ్యా మాకు కూడా సొలొమోను వంటి జ్ఞానం ఇవ్వండి అని ప్రార్థన చేయాలి. తల్లికొంటారు అన్నవాళ్ళు. బ్లూ షర్ట్ అన్న 2 కళ్ళు పోయాలి. చేతులు జోడించాలి. 2 చేతులు జోడించండి. 3 కళ్ళు పోయాలి. నాకు ఇంకెక్కడ మాటలు రాకూడదు. పిల్లలు అందరూ ప్రార్థన చేయండి. జ్ఞానం సంపాదించుకోవాలి యేసయ్యా, మాకు మంచి జ్ఞానం ఇవ్వండి యేసయ్యా. అందరూ కలిసి నాతో చెప్పండి. యేసయ్యా, పెద్దగా యేసయ్యా, మాకు కూడా సొలొమోను వంటి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి యేసయ్యా. మేము ఈ సిబిసిలో నేర్చుకుంటున్న కథలు, పంటత వాక్యాలు మా వినికిడిలో ఉంచండి. మేము పెద్దవారమైనప్పుడు వీటిని బట్టి నడుచుకోవడానికి సహాయం చేసి నడిపించండి. నీ జ్ఞానముతో మమ్మల్ని నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన సిబిసి డైరెక్టర్ కట్టా మౌనిక